భారత యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. 2025 సెప్టెంబర్ నెలకు గాను అతడు ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం అభిషేక్తో పాటు మరో టీమిండియాకు చెందిన ప్లేయర్ కుల్దీప్ యాదవ్, జింబాబ్వే ప్లేయర్ బ్రియాన్ బెన్నెట్ సైతం పోటీ పడ్డారు. కానీ ఓటింగ్ అనంతరం అభిషేక్ అవార్డుకు ఎంపికయ్యాడు. 25 ఏళ్ల అభిషేక్ ఈ అవార్డు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. దీంతో భారత్ తరపున ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న 10వ ఆటగాడిగా అతడు నిలిచాడు. అభిషేక్ శర్మ కంటే ముందు శుభ్మన్ గిల్ 4 సార్లు, జస్ప్రీత్ బుమ్రా 2, శ్రేయస్ అయ్యర్ 2 సార్లు ఈ అవార్డు గెలుచుకున్నారు. రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్ ఒక్కోసారి చొప్పున ఈ అవార్డును గెలుచుకున్నారు. ఆసియా కప్ 2025లో ఈ యువ ఓపెనర్ అద్భుతంగా రాణించాడు. T20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో 7 మ్యాచ్ల్లో 200కు పైగా స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతోనే అతడు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఆసియా కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మంత్ టోర్నీ అవార్డును గెలుచుకున్నాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ అంతర్జాతీయ T20లో నంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఇక మహిళల విభాగంలోనూ భారత్కు చెందిన స్మృతి మందనాకే ఈ అవార్డు దక్కింది. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో మందన విశేషంగా రాణించింది. వరుసగా 58, 117, 125 స్కోర్ చేసి సెప్టెంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు కోసం పాకిస్తాన్కు చెందిన సిద్రా అమీన్, దక్షిణాఫ్రికాకు చెందిన తజ్మిన్ బ్రిట్స్ కూడా పోటీ పడ్డారు. కానీ నిలకడగా రాణించిన స్మృతి వారిద్దరిని వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. కాగా ఇలాంటి అవార్డులు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని మందన చెప్పింది.